జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం పర్యటించారు. పెంబెట్ల కోనాపూర్ గ్రామంలో ఉన్న బీజేపీ కార్యకర్తలతో కలిసి దుబ్బరాజేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం పలు బీజేపీ జెండాలను ఆయన ఆవిష్కరించారు. మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించారు. సారంగాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా పలువురు యువకులు భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ 4 ఎకరాలు కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నవరి వేసి రాజేశం అనే రైతు నష్టపోయిన వైనాన్ని తన పంటకు నిప్పు పెట్టుకున్న వైనాన్ని విలేకరులకు వివరించాడు. నిజామాబాద్ 9 లక్షల టన్నుల ప్రోక్యూర్మెంట్ అంచనా వేశారని 5 లక్షలు మాత్రమే వచ్చిందని, తోచిన పంట వేసుకుని బతికేటోళ్లను సన్నం వడ్లు వేసుకోమని ముంచిండని కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఎంత అబద్దాల కోరో ఎంతటి మోసగాడో తాను నిరూపిస్తానని అన్నాడు. విద్యుత్ చట్టము డ్రాఫ్ట్ బిల్లు వచ్చినప్పుడు ఉన్నది లేదని చెప్పాడని, ఏం లేదు ఓట్ల కోసం మాట ఇస్తాడని, ఓట్ల అయ్యాక మర్చిపోతాడని, ఎన్నికలు వస్తే మాట్లాడతాడు తప్ప ఏం లేదని ఎద్దేవా చేశాడు. అన్నిటికీ ఆ కంపెనీ యజమానులు రేటు పెడితే రైతు ఎందుకు రేట్ డిసైడ్ చేయవద్దు అని, రైతుకు ఫ్రీడమ్ వచ్చే విధంగా తయారు చేసింది వ్యవసాయ చట్టమని, ఎక్కడ రైతుకు ఎక్కువ ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చని, రైతులకు ఇబ్బందులు గురి చేసే చట్టాలు ఉన్నాయి. ప్రస్తుతం నూతన చట్టంతో ప్రతి పంటకు బీమా చేసే బాధ్యత కార్పొరేట్ సంస్థలకు ఉందని, ఏజెంట్లకు అమ్ముడుపోయిన పార్టీలు ఇప్పుడు రైతుల వెంబడి ఉన్నాయని, షుగర్ ఫ్యాక్టరీలను అమ్ముకుందామని చూస్తారే తప్ప చెరుకు రైతులను పట్టించుకోరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య భాగ్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమన్యం సమర్పయామి. గణ్యపాత్రం కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి. అస్తు ఇద విదోరణం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాన్ శతమానం భవతిష్టతి ధన కనక దీర్ఘ శీఘ్రమేవ పునర్దర్శన ప్రాప్తిరస్తు అఖండాల స్థాన ప్రాప్తిరస్తు. దుబ్బరాస్తుప కటా సార్ సార్ అడుగురి సార్ అక్కడ సైడ్ ధర్మపురి అరవింద్ అన్న నాయకత్వం, ధర్మపురి అరవింద్ అన్న నాయకత్వం, ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం. చెప్పు నాకు వరుణానా నువ్వు చేతాటం పెట్టకండి. ఓకే సీనియర్ చూడు
కేసీఆర్ ఇస్తలేడు. మా ఎంపీ ల్యాడ్ చాలా కానీ ఇదైతే నేను ఇచ్చేస్తాను. మీ జాగా మీకుందా? ప్రతి గురువారం నాడు భారత్ మాతాకి ఈరోజు సారంగాపూర్ మండలానికి మన ప్రియతమ నాయకుడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మన అన్నగారు రావడం నిజంగా సారంగాపూర్ మండలం కార్యకర్తలందరికీ కూడా ఇదొక ఆనందమైన సందర్భం. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక పనుల మీద నిరంతరంగా పోరాడుతున్న అన్నగారు ఈరోజు సారంగాపూర్ మండలంలో ప్రెస్ మిత్రులందరిని ఉద్దేశించి మాట్లాడతారు. ఇవాళ మన ప్రాంతంలో బర్నింగ్ ఇష్యూ సన్నవరిది. 4 ఎకరాలు సన్నవరి వడ్లేసుకొని కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు రాజేశం గారు సన్నవడ్లు ఏమని చెప్పి 150-200 రూపాయలు ఎక్కువిస్తామని చెప్పి రైతులందరినీ కూడా తప్పుదోవ పట్టించి 10 బస్తాలు తక్కువ వస్తాయి. దొడ్డువరికి మన సన్నవరికి బీమార్లు ఎక్కువ వచ్చినాయి. 4-5 వేల రూపాయల పెట్టుబడి ఎక్కువ, ఇయ్యాలనేమో నయా పైసా ఎక్కువ ఇయ్యలేదు. ఎంత అబద్ధాల కోరో, ఎంత పెద్ద మోసగాడో ఈ ముఖ్యమంత్రి నేను రుజువు చేస్తాను. పైసలు ఎక్కువ ఇస్తే కేంద్రం కొనుగోలు చేయదని పనికి వాళ్ళ కాగితం చూపించుకుంటే తిరిగి హరీష్ రావు ముఖ్యమంత్రి ఒక కాగితం చూపించింది కదా. ఎంఎస్పీ కంటే రూపాయి ఎక్కువ ఇచ్చినా కూడా మేము కొనుగోలు చేయమని కేంద్రం అన్నది. అడిగినాయి పచ్చి అబద్ధాలండి. ఆనాడు విద్యుత్ చట్టం డ్రాఫ్ట్ బిల్ వచ్చినప్పుడు దాంట్లో లేనివి ఉన్నట్టుగా చెప్పుడు, రైతు చట్టం వచ్చినప్పుడు లేని ఉన్నట్టు చెప్పుడు, అబద్ధాలు చెప్పుకుంటా పబ్బం గడుపుకుంటా ఉన్నాడు. చేతగాని దద్దమ్మ, నీకు చేత కాదు, నీ దగ్గర పైసలు లేవు, నువ్వు అప్పులలో ముంచేసినావు, 4 లక్షల కోట్ల అప్పులలో ముంచేసినావు రాష్ట్రాన్ని, నువ్వు రైతులకు సహాయం చేసే పరిస్థితులు లేవు. మళ్ళా ఏదో జిహెచ్ఎంసీలో 4 ఓట్లు వేయించుకుంటానికి, దుబ్బాకలో 2 ఓట్లు వేయించుకుంటానికి మొక్క కొనుగోలు చేస్తామంటాడు. ఓట్లు కాగానే మర్చిపోతాడు. జిహెచ్ఎంసీ రాగానే సన్నవారికి అదనంగా రేట్ ఇస్తామంటాడు. నయా పైసా ఇయ్యాడు. నేను రజక సోదరులకి నాయబ్రహ్మ సోదరులు కూడా మీరు వెయిట్ చేసి చూసుకోండి. ఇచ్చేది ఉండదు, పెట్టేది ఉండదు. కరెంట్ ఫ్రీ, నీళ్లు ఫ్రీ అంటాడు. ఏది కూడా ఇచ్చేది ఉండదండి. ఎలక్షన్లు వస్తే మాట్లాడు తప్ప ఒక 10 ప్రామిసులు చేస్తే కనీసం ఒక 4 ఫుల్ఫిల్ చేయాలి. ఏమి లేదు. అట మాట్లాడతాడు, పోతాడు. ఎలక్షన్లు కాగానే మళ్ళీ ఎవరు కనవాడు, దొరకడు, పామదులో పోయి పండుడు. ఏం బంద్ చేసిండు? ఇప్పుడున్న మార్కెట్ యార్డ్ అట్లే ఉన్నాయి. ప్రొక్యూర్మెంట్ సెంటర్లు బాధాప్తా పెట్టుకోవచ్చు. రైతు ఏడు అమ్ముకోవాలంటే అమ్ముకుంటాడు. ప్రైవేట్ మార్కెట్ యార్డ్లు అమ్ముకోవాలంటే రైతు ఇష్టం. ఇప్పుడు ఉన్న మార్కెట్ యార్డ్ల అమ్ముకోవాలంటే అమ్ముకుంటాడు. ఓడి ఆపుతున్నాడు రైతుని. రైతు ఏడు అమ్ముకోవాలంటే ఆయన ఆపుకుంటాడు. ఒక వెసులుబాటు. ఇప్పుడు ఉన్న మార్కెట్ యార్డ్లలో ఏ రకంగా రైతుల్ని పిండి పిప్పి చేస్తున్నారు, ప్రెషరైజ్ చేసి అమ్మిపిస్తున్నారు. ఇది మనం అనేక సంవత్సరాలు, దశాబ్దాలుగా చూస్తా ఉన్నాం. రైతులకు తెలిసిన విషయమే, మనకు తెలిసిన విషయమే. కాబట్టి రైతుకి ఫ్రీడమ్ వచ్చే విధంగా, స్వాతంత్రం వచ్చే విధంగా పెట్టుబడులు పెడతానికి మళ్ళా నీ సీడ్స్, ఫర్టిలైజరు, యూరియా, పంప్ సెట్లు ఇవన్నీ కూడా కార్పొరేట్లే మళ్ళీ తయారు చేసేది. ఇన్పుట్ మార్కెట్ అంతా వ్యవసాయంలో కార్పొరేటే. అవుట్పుట్ ఎందుకు కార్పొరేట్ కావద్దు? పండించినాక రైతు కార్పొరేట్ ఎందుకు అమ్ముకోవద్దు? పెప్సీ వాడు పోయి ఆలుగడ్డ ఉన్నాడు, మార్కెట్ కంటే ఎక్కువ వచ్చింది ధర, ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకుంటాడు రైతు.